పిల్లలు పుట్టడం కష్టం. ఈ మాట ఎంత బాధ కలిగిస్తుంది. ఆ బాధ అసలు మాటల్లో చెప్పలేంది. అలాంటి వారికి ఒక వరం ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ విధానంలో ఎంతోమంది అమ్మా నాన్నలయ్యారు. కానీ సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ చేసిన నిర్వాకంతో ఐవీఎఫ్ పై నమ్మకం పోతోంది. ఇంకెవరో స్పర్మ్ నెక్కించి బిడ్డను పుట్టేలా చేశారు. సో పుట్టిన బిడ్డకు ఏదో ఒక ఆరోగ్య సమస్య రావటం ఆ పేరెంట్స్కు అనుమానాన్ని తెప్పించింది. సో వేరే వాళ్ళైతే డిఎన్ఏ టెస్ట్ వరకు వెళ్ళరు, కానీ ఆ పాప పుట్టింది ఐవీఎఫ్ ద్వారా కాబట్టి డిఎన్ఏ టెస్ట్ చేయించారు. అది ఆ పేరెంట్స్ డిఎన్ఏకు మ్యాచ్ అవ్వలేదు. అంటే వేరెవరో స్పర్మ్ నెక్కించినట్టే కదా. సో ఇది ఒక్క సికింద్రాబాద్లో జరిగినట్టే చూడకూడదు మనం. వైజాగ్లోనూ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఉంది. అండ్ అక్కడ ఎలాంటి ఘోరాలు చేసిందో ఈ హాస్పిటల్. నిజానికి ఈ సృష్టి సెంటర్ 9 ఏళ్ల క్రితమే కొన్ని దారుణాలకు పాల్పడితే సీజ్ చేశారని కూడా తెలుస్తోంది. బట్ అక్రమంగా అనుమతులు పొంది మళ్ళీ ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారని చెప్తున్నారు. ఫైనల్గా ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కన్నా వాళ్ళందరిలో కూడా కొత్త అనుమానాలు పుట్టించింది ఈ సృష్టి సెంటర్. అది పక్కన పెడితే పరిస్థితి ఏంటి? డిఎన్ఏ మ్యాచ్ కాలేదు కాబట్టి ఆ దంపతుల అండం వీర్యం ద్వారా పుట్టిన బిడ్డ కాదని తేలిపోయింది. ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా తీరని ఆవేదనే కదా.